పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల అన్యాయాలకు అంతే లేదు. మంత్రి టీజీ భరత్ అండదండలతో కర్నూలులో పార్కు, మున్సిపల్ స్థలాలు కబ్జాలు చేసి అక్రమంగా షాపులను ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య అక్రమ షాపులను తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. టీడీపీ నేతల అక్రమ కట్టడాలను వైఎస్ఆర్సీపీ నేతలు, కార్పొరేటర్లు పరిశీలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మంత్రి అండదండలతో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ సంబంధించిన ఏదైతే స్థలము కనపడుతుందో వాటిని పూర్తిగా కబ్జాలకు పాల్పడుతూ అక్రమంగా షాపులు వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు నగర మేయర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే సీ క్యాంప్ సెంటర్లో ఎక్కడ కనపడినా అక్కడ ఖాళీ స్థలంలో, అది కూడా మున్సిపల్ సంబంధించినది, నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క అక్రమంగా షాపులు వేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళ నుంచి దోచుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు కూడా మేము కౌన్సిల్ ఏర్పడిన తర్వాత, ఎలక్టెడ్ బాడీ వచ్చిన తర్వాత 40 నెలల పైగా అవుతుంది. ఎక్కడ కూడా ఒక ఇల్లీగల్ బంక్ అనేది లేకుండా ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా స్ట్రీట్ వెండర్స్ కొరకు మున్సిపల్ తరపునే షెడ్స్ వేయించి వాళ్ళకి దానిలో బిజినెస్ చేసుకునే అవకాశం కల్పించాం. ఎక్కడ కూడా ఇల్లీగల్గా ఒక బంకు లేదు. మా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ అధికారంలో ఉండి కూడా ఎక్కడ చేయలే. కానీ ఇప్పుడు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, అంటే మనం అభివృద్ధి పరుస్తున్నామా లేకపోతే అడగకున్నా? ఇప్పుడు మేము కూడా ఇది వచ్చి చూస్తే రాత్రి తెల్లారే వరకు ఈ రకంగా కబ్జాలు లేకైతే ఈ కర్నూలు సిటీ వాతావరణమే చెడిపోతుంది. ఇది ఖచ్చితంగా ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దీని మీద మా పార్టీ పెద్దలు, మా కార్పొరేటర్లను కూర్చోబెట్టుకొని దీన్ని నివారణ చర్యలు ఏం చేయాలనో అది తీసుకోవడానికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తాం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో అలో చేసే పరిస్థితి లేదు. కర్నూలులో ఎక్కడ చూసినా రోడ్లు వైండింగ్ చేయాలని ఒక తిట్టిన చెప్పుతూ ఆ రోడ్డు వైండింగ్ చేయాలి, ఈ రోడ్డు ఉన్న దానిలను కబ్జాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుండటం ఇది ఏ రకంగానూ వాళ్ళకు మంచి పద్ధతి కాదు అని సంగతి తెలియజేస్తున్నాం. కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ యొక్క మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా షాపులు వేస్తారని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే మరి ఎందుకు అయినప్పటికీ కూడా మరి అదే సపోర్ట్తో ఏ విధంగా షాపులు వేస్తున్నారంటారు? వాళ్ళు అధికారులు కూడా వాళ్ళ మంత్రులకు గవర్నమెంట్ ఒత్తిడికి లోనయ్యి ఇటుపక్క పొద్దున కమిషనర్ గారికి చెప్పిన జేసీబీ పంపిస్తున్నా అని చెప్పాడు. ఇంతవరకు ఎక్కడ లేదు. వాళ్ళైతే నాన్ స్టాప్గా పని చేస్తూనే పోతూనే ఉన్నారు. అంటే ఎంత ఒత్తిడికి లోన్ అవుతున్నారు, ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత అన్యాయంగా, అంటే ప్రజలకు ఎంత నష్టం జరిగినా పర్లేదు, మా కార్యకర్తలు లాభం చేకూరాలనే పద్ధతిలో పోతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. వాళ్ళు మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు మీరు? కౌన్సిల్లో కార్పొరేటర్లందరూ వ్యతిరేకించినారు వద్దు అన్నట్టుగా. ఆ రోజున కమిషనర్ గారు నేను వెళ్ళి విజిట్ చేస్తాను సార్ అన్నాడు. మంత్రి గారు కూడా కౌన్సిల్లో ఉన్నాడు ఆ రోజున. మంత్రి గారు ఎదురుగానే ఇదంతా డిస్కషన్ జరిగింది. మంత్రి గారు ఏదో పని ఉంది అన్నట్టుగా దాని మీద సమాధానం చెప్పకుండానే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కమిషనర్ గారు యాక్చువల్గా చర్య తీసుకోవాలి ఇమీడియట్గా. ఇదేం పర్మిషన్ ఇచ్చి చేస్తున్నట్టు కాదు. ఇవంతా ఇల్లీగల్గా అన్యాయంగా పబ్లిక్ మున్సిపల్ స్థలాలలో కబ్జాలు చేసి కడుతున్నటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవడానికి. ఎందుకంటే కర్నూలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంటే గత ప్రభుత్వం ఎట్లా ఉండింది, ఈ ప్రభుత్వం ఎట్లా ఉండింది, వచ్చిన నుంచి ఎన్ని రకాలుగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇది ఒకటి అయితే ఇక్కడ బాగా రద్దీ ఉండేటువంటి ప్లేస్ ఇది. మేము ఉన్న బంకులను తీసేయించాం. మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేలకు నచ్చజెప్పి ఉన్న బంకులను తీసేపించినాం. ఇవాళ వాళ్ళు మేము తీసేపించిన దాంట్లో అగ్రగండంగా రాత్రి ఇది ఒక రకంగా ఇంత రష్గా ఉంటుంది ఇక్కడ బస్సులు ఫ్లోటింగు. ఎందుకంటే మొత్తం ఇక్కడికి అటు నంద్యాల, కడప, తిరుపతి వరకు, ఇటు గుంటూరు వరకు వెళ్ళాల్సిన బస్సులన్నీ ఇన్ని ఆగుతాయి. హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఒక రకంగా ఇదైతే ఆ పక్కన స్కూల్ కాంపౌండ్ ఆనుకొని చిన్న ఆడపిల్లల స్కూలు, మహిళా టీచర్లు ఉన్నారు, ఆ వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్లు ఆనుకొని ఈ షాప్స్ చేయటం అనేది
అంటే ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న సంగతి దీన్ని బట్టి అర్థమవుతుంది. చూసుకున్నట్లయితే 6 షాపులు వేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ యొక్క అక్రమంగా షాపులు వేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ మున్సిపల్ సంబంధించిన ఎవరైతే వెండర్స్ ఉంటారో చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వారికి సపరేట్గా కాంప్లెక్స్లను ఏర్పాటు చేసి వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ చాలా రద్దీగా ఉండే ప్రాంతము, అందులో కర్నూలు నగరానికి సంబంధించిన ఒక బస్ స్టాప్ సంబంధించినది పూర్తిగా ఇక్కడంతా తొలగించేసి అక్రమంగా షాపులు వేయడం అనేది చేస్తున్నారు. దీన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తాము. ఈ యొక్క మున్సిపల్ అధికారుల దృష్టికి, అంతేకాకుండా జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఇక్కడ షాపులు తొలగించేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి నగర మేయర్ చెప్తున్నారు. అయినా వినపడకపోతే ఆందోళన చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.